సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పర్యటన అత్యంత ఆసక్తికరంగా మారింది. రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులపై సమీక్షా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ను వెంటబెట్టుకొని పోర్టు గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. 3 గోడౌన్లను పరిశీలించి అందులో పీడీఎస్ బియ్యం ఉందని వెంటనే సీజ్ చేయాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బియ్యం శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపమని అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశించారు. విశ్వప్రియ గోడౌన్ పరిశీలించారు. 2 గోడౌన్లలోని 4700 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. మానస ఎక్స్పోర్ట్స్ గోడౌన్లను కూడా సీజ్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనలో మాత్రం దుమారం రేపుతున్నారని చెప్పాలి. చేతల మంత్రిగా ఆయన రంగంలో దిగిన తీరు చూస్తే కనుక పీడీఎస్ బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ అక్రమ రవాణా చేసేవారికి భర్తం పట్టే విధంగానే ఉందని చెప్పాలి. ఈ రోజు ఉదయం పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తొలుత జాయింట్ కలెక్టర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పీడీఎస్ బియ్యాన్ని గుర్తించలేని స్థితిలో ఉద్యోగులు ఉన్నారా, అసలు మామూలు బియ్యానికి పీడీఎస్ బియ్యానికి తేడా తెలుసా అంటూ జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశంలో అడగడం, అలాగే కేవలం మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి దాసోహంగా తిరుగుతున్న మాఫియాగా, వ్యవస్థీకృత మాఫియాగా కాకినాడ నడుస్తుందని, దీన్ని అరికట్టడానికి తాను తగిన చర్యలు చేపడతానని, గత ప్రభుత్వంలో వ్యవహరించినట్టుగా ఇక్కడ నడిస్తే కుదరదంటూ అధికారులను చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ ఒక్కసారిగా సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత అధికారులను తను వెంట రావాల్సిందిగా సూచించారు. అధికారులకు కానీ పోలీసు సిబ్బందికి కానీ ఏమీ తెలియని రీతిలోనే మొదట పోర్టు గోడౌన్ సందర్శించారు. అక్కడ 3 గోడౌన్లు విశ్వప్రియ కానీ, మానస కానీ, సార్టెక్స్ కానీ ఇవన్నీ కూడా ఈ 3 గోడౌన్లో కూడా పీడీఎస్ బియ్యాన్ని పెద్ద ఎత్తున కనుగొన్నారు. ఇవి వివరాలు మంత్రికి నేరుగా ఎలా వచ్చినాయో తెలియదు కానీ మంత్రి మాత్రం చేతల మంత్రిగానే చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ పూర్తిగా 3 గోడౌన్లో కూడా 4700 టన్నుల పీడీఎస్ బియ్యం ఉందంటూ 3 గోడౌన్లను తనిఖీ చేశారు. అది సరిపోదన్నట్టు కాకినాడ ఓవర్ల అంటే కడప మండలానికి చెందిన లావణ్య ఎక్స్పోర్ట్స్ సంథింగ్, దీని పేరు సరిగ్గా లేదు కానీ గోడౌన్ పైన, ఈ గోడౌన్ పైన మాత్రం పెద్ద ఎత్తున కనీసం 10 కోట్ల రూపాయల పీడీఎస్ బియ్యం ఉన్నట్టుగా దాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఈ గోడౌన్ పైన దాడి చేశారు. అధికారులు అయితే కనుక ఏకంగా నేరుగా పీడీఎస్ బియ్యం ఏదైతే రేషన్ షాపులకు వెళ్లాల్సిన బియ్యం మూటలు ఉన్నాయో గోని సంచులు వాటితోనే ఈ గోడౌన్లో కనిపెట్టడం, అలాగే ప్రతిదీ శాంపిల్ తీసి పక్కాగా వ్యవహరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం తీవ్రస్థాయిలో అధికారులపై మండిపడ్డారు. ఇది ఒక వ్యూహాత్మకంగా నడిచిన వ్యవహారంగానే చెప్పాలి. ఎందుకంటే ఈ లోపలికి ఉన్న గోడౌన్లో పీడీఎస్ బియ్యం ఉంటుందని కానీ, కాకినాడలో ఇంత పెద్ద ఎత్తున మాఫియా నడుస్తుందన్న విషయం కానీ స్థానికులకి చాలామంది తెలియదు. మంత్రి నేరుగా దీనిపైన దృష్టి పెట్టి పరిశీలించిన తర్వాతే కనుగొన్నట్టుగా పక్కా సమాచారం. ఇంత పెద్ద ఎత్తున కనుగొన్న తర్వాత మంత్రి మాత్రం నాదెండ్ల మనోహర్ నేరుగా పాత్రికలతో మాట్లాడకుండా రహస్యంగానే ఇదంతా చేశారు. రేపు ఉదయం మరిన్ని వివరాలతో చెప్తానని, ఇంకా మాఫియాను మొత్తం గుట్టురట్టు చేసేదాకా వదలనంటూ చాలా తీవ్ర ప్రయత్నం చేయడం కాకుండా నాదెండ్ల మనోహర్ చేస్తున్న ఈ పర్యటన మాత్రం ఆసక్తిగా మారింది. అలాగే ఇప్పుడు మాఫియా ఎవరు నడుపుతున్నారు, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్న మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే ఊహించినంత, అంటే ప్రస్తుతానికైతే దేశ దృష్టిని ఆకర్షించే విధంగా నాదెండ్ల మనోహర్ చర్యలు ఉన్నాయని చెప్పాలి. ఇంత పెద్ద ఎత్తున పీడీఎస్ రాసి బయటపడడం, అలాగే అధికారులు కూడా ఎన్నాళ్ళు సహకరిస్తున్నారన్న వదంతులకు నిజం చేకూర్చే విధంగా ఈ వీళ్ళని బహిర్గతం కూడా మాత్రం విశేషంగానే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ నీతో నదీం ఖద్రాని, కాకినాడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.